హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైసిల్ ట్రక్ క్లాస్. మనం వచ్చేసి ఇప్పుడు భద్రాచలం డిస్ట్రిక్ట్ చెర్ల పక్కన ఉల్లంపల్లి ఇసుక కోరికి వచ్చాం. ఇది గత 7 రోజుల నుంచి ఆపేసి లోడింగ్ ఆపేస్తే రేపు లోడింగ్ చేస్తామంటే వాళ్ళు వచ్చాం. ఇవాళ కూడా ఏ ఛాన్స్ లేదు. రాత్రి భారీ వర్షం ప్రభావం వల్ల ఇక్కడ ఒక ఫ్లైఓవర్ రిపేర్ ఏదో చేస్తున్నారు. అది మొత్తం కొట్టుకోపోయింది వర్షం నీళ్ళకి. అయితే రేపు అవుతుందా, మరి ఎల్లుండి అవుతుందా, 3 రోజులకి అవుతుందా, నో గ్యారంటీ. ఇక వచ్చేసి మన వైసిల్ ట్రక్ క్లాస్ మన సొంత బండి ఉండే అమ్మేసినాం దాన్ని. బండి అమ్మేయడం కారణం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువైపోయినాయి. ఆర్థిక సమస్యలు ఏంటంటే బండి నడవక, ఈఎంఐ వెళ్ళాక, ఇంకొకటి నాకు ఆరోగ్యం బాగాలేక, ఈ తీసుకున్న డబ్బులు పైసలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు తిరిగి రిటర్న్ ఇవ్వలేక, వాళ్ళతో వీళ్ళతో అక్కడ ఇక్కడ మొత్తం టార్చర్ ఎక్కువైపోయి, మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయి ఆరోగ్యం పాడైపోయి ఏం చేసిన, బండి మా ఫ్రెండ్ ఒక ఆయనకి కంటిన్యూ ఫైనాన్స్లో ఇచ్చేసిన. కంటిన్యూషన్లో ఆయన బాగానే తిప్పుకుంటాడు, పర్లేదు, ఆయన తిరుగుతుంది. ఇక మనకేంటంటే అన్నీ ఒకసారి వచ్చి పైన పడేసరికి కాస్త ఇబ్బంది అయ్యి అర్థం కాక అమ్మేసి ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ వేరే ఓనర్ దగ్గర బండి నడిపిస్తున్నాం, ఉసుకే బండి. అసలు యాక్చువల్ అయితే లైన్ బండి నడపాలి. కాకపోతే ఏంటంటే నాకు ఆరోగ్యం బాగాలేక, దానివల్ల ఇక లోకల్లోనే ఇక్కడ రోజు వస్తాం రోజు పోతానులే అని చెప్పి ఇక్కడనే ఉసుక బండి నడిపిస్తున్నాను. ఉసుక బండి తొలితే ఏముంది, ఇక్కడ వర్షాలు పడి లోడింగ్ కాక అది కాక అంత ఇబ్బంది అవుతుంది. మనం మళ్ళీ నెక్స్ట్ వచ్చి ట్రక్ తీసుకునేది ఉద్దేశం ఏంటంటే ఈ దసరా, దీపావళి, ఈ 25 పోయినాక 26లో తీసుకునే ప్లాన్ చేస్తున్నాను. 2026లో మళ్ళీ ఒక ట్రక్ తీసుకుందామనే ఉద్దేశంతో ఉన్నాను. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందా కాదా చూద్దాం. లారీ కొనే ప్రతి ఒక్క అన్న కానీ తమ్ముని కానీ నాది ఒకటే మాట, అన్న కొనండి లారీ, తప్పు లేదు. కానీ అప్పు చేసి మరి కొనొద్దు. అప్పు చేసి కొన్నారంటే అటు ఈఎంఐ కట్టలేక, ఇటు అప్పు కట్టలేక, ఇటు మీ భార్య పిల్లల్ని పోషించలేక, మధ్యలో మీరు సతమతం అయిపోయి దేనికోదానికి బానిస అయిపోతారు. ఆ బానిస అయిపోయి మార్కెట్లో ఎంత చులకన అయిపోతామంటే మనల్ని అన్న అనేటోడు అరే అని పిలవడానికి కూడా పక్కకు రాడు. అది మన దగ్గర ఉంటే చూడన్న 10 మంది వస్తారు. మన దగ్గర ఏం లేదనుకో, మనోడే మనకు గాడు. ఎందుకంటే ఆ టార్చర్ నేను అనుభవించిన దాని గురించి చెప్తున్నాను. సారీ, ఏమనుకోవద్దు చెప్పినందుకు. మీకు చెప్పేంత పెద్దోనిగాను అంత వయసు కూడా నాకు లేదు. గడ్డం మీసాలు మర్చిపోయినా చూస్తున్నారా? అది టెన్షన్లకు నిద్ర లేక, తిండి లేక, టైంకు స్నానం లేక, ఏదో టెన్షన్లో ఇక తల మొత్తం ఉసిపోయింది. గడ్డం నెల్లగా అయిపోయింది. ముఖమని ముడతలు వచ్చేసినాయి ముసలోని లేక. పెద్ద ఏజ్ ఏం కాదన్న, నాది 42 years నాది. ఈ 42 yearsలో ఎన్నో చూసినా నేను. 3 లారీలు పెట్టిన, 3 సార్లు లాస్ అయినా. ఏమో దేవుడు కరుణిస్తాడేమో, చేసుకుంటూ పోతే కష్టానికి ప్రతిఫలం దక్కుతుందేమో అని ట్రై చేసిన, కానీ 3 సార్లు కూడా ఇబ్బంది పడ్డాను నేను. ఇక నేను 4వసారి చూద్దాం, దేవుని దయతోని ఏదన్నా మంచి జరిగితే బాగుండు, దేవుని కోరుకుంటున్నా. ఇంకోటి అన్న, బయట వర్షాలు అయితే చాలా బాగున్నాయి అన్న, చాలా ఎక్కువ ఉన్నాయి. బయట అని కాదు, మన దగ్గర కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకసారి చూసి వెళ్ళండి, నిదానంగా ఇవ్వండి, క్షేమంగా ఇంటికి చేరండి. అందరూ బాగుండాలి. మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? జై డ్రైవర్.